ఫేస్‌బుక్ వంటి డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లోను అలాగే ఇంటర్నెట్‌లో రకరకాల వెబ్‌సైట్స్‌లోను మనకి చాలా రకాల ఫోటోలు కనబడుతూ ఉంటాయి. సో, ఏదన్నా ఫోటోని మనం సింపుల్‌గా దాంట్లో ఉన్న మ్యాటర్‌ని మోడిఫై చేయాలంటే గనక ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని మనం శాంపుల్‌గా తీసుకుందాం. సో, ఈ పర్టిక్యులర్ ఫోటోకి సంబంధించి ఆల్రెడీ ఉన్న క్యాప్షన్ బదులు మనకు కావాల్సిన మ్యాటర్‌ని మనం ఎంబోజ్ చేయాలంటే కనుక అంటే ఆల్రెడీ ఉన్న మ్యాటర్‌ని తొలగించేసి అక్కడ నిజంగా మనం టైప్ చేసే మ్యాటర్ వచ్చే విధంగా చేయాలంటే కనుక ఇక్కడ ఒక చిన్న గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అనేది మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రాజెక్ట్ నాప్తా అని చెప్పేసి ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక నుంచి ఏ ఫోటోనైనా కానీ మనం సింపుల్గా ఓపెన్ చేసేసి కర్సర్తో క్లిక్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక పర్టికులర్ మ్యాటర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఎరేజ్ టెక్స్ట్ అనే దాన్ని మనం క్లిక్ చేసామంటే కనుక మ్యాటర్ అనేది అక్కడ ఉన్న మ్యాటర్ అనేది ఎరేజ్ అవుతుంది. చూసారు కూడా ఫేడ్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి రీప్రింట్ టెక్స్ట్ అనే దాన్ని మనం క్లిక్ చేసామంటే ఆ పోయిన మ్యాటర్ అనేది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం మోడిఫై టెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా ఈ పర్టికులర్ మ్యాటర్ని మనం మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడిఫై టెక్స్ట్ అనే దాన్ని మనం క్లిక్ చేసామంటే ఇలా బాక్స్ వస్తుంది. అందులో నేను ఒక మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ఆధ్యాత్మికత అనేది మతంతో రాదు, ఆత్మ నుంచి సంక్రమిస్తుందని చెప్పేసి అని జస్ట్ నేను దాన్ని తెలుగులో మార్చేసి రాస్తున్నాను. చూశారు కదా ఇక్కడ మ్యాటర్ అనేది వచ్చింది. ఆ కింద మనకి టైటిల్ కూడా. సో మ్యాటర్ కింద టైటిల్ మ్యాటర్ని కూడా మార్చేసుకుంటే సో ఆటోమేటిక్గా మారిపోతుంది. సో ఇలాగా ఏదైనా ఆల్రెడీ ఉన్న ఇమేజెస్లో ఉన్న మ్యాటర్ని మనం రీప్లేస్ చేయొచ్చు. లేదా ఆ పర్టికులర్ మ్యాటర్ని కాపీ చేసేసి రైట్ క్లిక్ చేసి కాపీ టెక్స్ట్ అని చెప్పేసి నోట్‌ప్యాడ్ వంటి ఫైల్స్లో మనం పేస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని విజిట్ చేయగలరు.